హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ. ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు సీజన్స్ కన్నా కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మేడం? శివాజీ గారు, బట్ స్పై బ్యాచ్ కూడా. శివాజీ గారు ఎందుకు మేడం? అంటే జెన్యున్గా ఆడుతున్నారు కదా. ఓకే. అండ్ పబ్లిక్కి రీచ్ అయ్యేది ఆయన క్లియర్గా, ఆయన మైండ్ సెట్ అర్థమైపోతుంది. పబ్లిక్ ఎలా థింక్ చేస్తారనేది ఆయనకు అర్థమవుతుంది కదా. అండ్ అదేవిధంగా గైడెన్స్ ఇస్తున్నారు యావర్కిను ప్రశాంత్కి. అవును. శివాజీ గారిని పట్టుకుని నాగార్జున గారు ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినట్టు ఆయన రేస్ అవుట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు? ఆయన అడగడం తప్పులేదు, బట్ అడిగినప్పుడు అందరినీ ఈక్వల్గా అడగాలి కదా. ఇప్పుడు అమర్ ఉన్నాడు, వాడు చేసే అరాచకాల ముందు ఇది వీళ్ళు అన్నది ఏం పెద్ద ఇదేం కాదు కదా. బట్ స్టిల్ సారీ అయితే చెప్పారు కదా. అంటే నాగార్జున గారు అడిగారంటే హ్యాపీ, ఒక నార్మల్ పర్సన్తో కూడా అడిగిపించారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే శివాజీ ఫ్యాన్ కదా. నార్మల్ పర్సన్ అర్థం కాలేదండి. ఒక ఆమె ఆవిడ కూర్చుని కూడా అడిగింది, సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు నాగార్జున అడిగారంటే నేను ఆ అమ్మాయి ప్లేస్ లో ఉంటే అయితే ఖచ్చితంగా నాగార్జున గారికి అపోజ్ చేస్తాను 100%. శివాజీ గారు కాకుండా ఇంకెవరు ఇష్టం మేడం మీకు దాంట్లో? స్పై బ్యాచ్ అందరూ అండి. అమర్దీప్ కూడా చాలా ఇది చేస్తున్నాడని టాక్ నడుస్తుంది, మీ అభిప్రాయం? వాడు చేసే అరాచకాలు చెప్పేది ఏముందండి, ఇంకా ఆల్రెడీ జనాలందరూ చూస్తూనే ఉన్నారు కదా. సో మా టీవీ నాగార్జున గారు కలిసి అమర్దీప్ని గెలిపించాలని చెప్పేసి ట్రై చేస్తున్నారని బయట టాక్ నడుస్తుంది. 100%. మరి అలాంటప్పుడు విన్నర్ అవుతారని ఎలా మనం వీళ్ళిద్దరు అవుతారని అనుకుంటున్నారు? ఓటింగ్ కూడా ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అందరూ ఇప్పుడు చెప్తున్నారు కదండి, పల్లవి ప్రశాంత్కి ఓట్స్ పడట్లేదు, మేము కాల్ చేస్తున్నా వెళ్ళట్లేదు అని. నేను ఈరోజు కూడా ట్రై చేసా, మార్నింగ్ అయితే వెళ్ళింది. సో చూద్దాం, ఓటింగ్ బేసిస్ మీద ఇవ్వాలి యాక్చువల్గా అయితే. బట్ ఇంతమంది జెన్యున్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నప్పుడు పబ్లిక్ ఓటింగ్ ప్రకారం వెళ్ళాలి, నాగార్జున వాళ్ళు కానీ మా టీవీ వాళ్ళు కానీ. బట్ ఇంకా దానికి ఆపోజిట్గా వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, చాలా మంది మేల్ పర్సన్ మధ్యలో ఒక ఫీమేల్ పోరాడుతుంది కదా, ఆమె ఏమైనా టాప్ 2లో ఉంటారా? ఉండదండి. ప్రియాంక వై మేడం? బాగా ఆడింది, బట్ దెన్ ఆమె కూడా చాలా పాలిటిక్స్ చేసింది కాబట్టి ఉండదు. టాప్ 5లో ఉంటుందా? ఉండదు. ప్రిన్స్ ఎవరికి ఎలా అనిపిస్తుంది మేడం? ప్రిన్స్ యావర్ ఈజ్ జెన్యూన్, బట్ అతను కూడా టాప్ 3 వరకు రావచ్చు. బట్ ఈ నాగార్జున వాళ్ళు చేసే ఇంకా పాలిటిక్స్ వల్ల అతన్ని కూడా 4th ప్లేస్కి తీసుకొచ్చేస్తారు. సో అర్జున్ గారు అని మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు బాగా ఆడుతుంది, బయట టాక్ నడుస్తుంది, ఆడుతున్నాడు కూడా. సో మీ అభిప్రాయం? ఆడుతున్నాడు, బట్ దెన్ అతను కూడా కొంచెం బ్యాక్ బీచింగ్ అది చేశాడు. సో అటు అంటే అటు, ఇటు అంటే ఇటు చేస్తున్నాడు, బట్ స్టిల్ విన్నర్ అయితే అవ్వడు. ఓకే, లాస్ట్ టైం ఎలిమినేషన్ అయిపోయిన శోభా శెట్టి మీద మీ అభిప్రాయం? దరిద్రం వదిలిపోయింది, సింపుల్. వై మ్యామ్? ఏంటండి, ఒక అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలే లేవా? పిల్లకి ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటుంది హౌస్లో, ఒక వయసుకు మర్యాద ఇవ్వడం రాదు, పాడు రాదు. అలాంటి వాళ్ళని జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే ఎలా ఎంకరేజ్ చేస్తారు? అండ్ అసలు మీరు బిగ్ బాస్ బస్ చూసే ఉంటారు కదా, దేనికి ఆన్సర్ లేదు అసలు. ఏది అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. అదే కప్పు కొట్టుంటే ఇలా ఉంటుందా? వేరే లెవెల్లో ఉంటుంది. అదే కప్పు కొట్టుంటే అప్పుడేమంటుంది? అసలు బిగ్ బాస్ జర్నీ నా లైఫ్లో బిగ్గెస్ట్ జర్నీ నేను మర్చిపోలేను అంటుంది. ఇప్పుడేమో బిగ్ బాస్ జర్నీయే ఎండ్ అయిపోయింది నా లైఫ్లో అని అంటుంది. సో స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి. కానీ మరి సో వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడేవారు కదా మేడం, ప్రియాంక, అమర్దీప్, శోభా శెట్టి. శోభా శెట్టి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏమైనా డల్ అయ్యారా? ఆమె ట్రైన్ చేస్తుండే కదా. ఏం అవ్వలేదు నాకు తెలిసి, ఇంకా లోపల హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనుకుంటున్నాను. బయటకి వెళ్ళే దోస్తానా జస్ట్ లోపల అయితే ఎవరు ఇండివిజువల్ అనుకుంటుందా? అంతే కదండి, ఆబ్వియస్లీ. అమర్దీప్కి ఇంకా ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు ఈ అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల. మేబీ ఈ అమ్మాయి ఓట్లు కూడా ఇంకా అమర్కి పడొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ బస్ లో మళ్ళీ ఫోటో ఇరగొట్టేయడం, టాప్ 3 ఎవరు ఉంటారు మేడం మీ పాయింట్ ఆఫ్ లో? ఇంకా నాగార్జున లాగుతారు కాబట్టి, మా టీవీ వాళ్ళు లాగుతారు కాబట్టి 3rd ప్లేస్లో అమర్దీప్ ఉండొచ్చు, లేదా ఇంకా 2nd వరకు తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకురాకపోతే ఫస్ట్ ఇంకా ప్రశాంత్, 2nd శివాజీ గారు. బయట చాలా టాక్ ఎలా నడుస్తుంటే బిగ్ బాస్ 8కి బాలయ్య బాబు గారు యాంకరింగ్ చేస్తారు అన్నట్టు వస్తుంది. ఒకవేళ ఆయన చేస్తే మీరు హ్యాపీనా కాదా? ఎలా అనిపిస్తుంది? అంటే ఒక చేంజ్ అయితే ఉండడం బెటర్ అండి, ఎందుకంటే ఇప్పుడు మిగతా సీజన్స్ కూడా చూస్తున్నాం, అన్ఫేర్ అయితే ప్రతి సీజన్లో జరుగుతూనే ఉంది. బట్ దెన్ ఫైనల్ విన్నర్ అల్టిమేట్గా పబ్లిక్ గెలిపించిన వాళ్ళే గెలుస్తున్నారు. బట్ స్టిల్ ఎందుకంటే అమౌంట్ తగ్గించేసి ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఒకళ్ళు చేంజ్ ఉంటేనే బెటర్ పబ్లిక్కి కూడా. మా టీవీ అండ్ నాగార్జున ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు కదా, అమర్దీప్ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈ పాయింట్ ఆఫ్ లోనా అట్లీస్ట్ ఈయన దింపేసి ఆయన పెడతారంటారా? ఐ మీన్ నాగార్జున తీసేసి ఆయన పెడతారంటారా?
మనం చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు ఓన్ చేస్తున్నారు కాబట్టి అది మనం చెప్పలేము. బట్ ఒక పబ్లిక్గా మేమేమంటాము అంటే 100% ఒక చేంజ్ ఉంటేనే బెటర్. బాగుంటుంది. థ్యాంక్ యూ.